హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీరు సంక్రాంతి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. నేను మా ఇంటి సంక్రాంతి వ్లాగ్ని త్వరలో పోస్ట్ చేస్తానండి. సో ఈ వ్లాగ్లో వచ్చేసి బిఫోర్ ఫెస్టివల్కి ఐ ప్రిపేర్డ్ సమ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ వన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై వెయిట్ లాస్ రిజల్ట్స్ ఆల్సో. ఫస్ట్ గీ ప్రిపేర్ చేశానండి. ఫెస్టివల్ అనేం కాదు, మా ఇంట్లో గీ కంపల్సరిగా ఉండాలి. సో గీ అయితే ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఈ సంక్రాంతి ఫెస్టివల్ క్లీనింగ్ టైంలో ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నామో ఆ వర్క్ ని ఫైనల్లీ వి డిడ్ ఇట్. ఏంటా అని అనుకుంటున్నారా? ఏంటంటే కౌచ్ ని మూవ్ చేయడం అండి. సో అది కూడా అనుకోవాలా అంటే సో దానికి కూడా టైం రావాలి కదండి. సో అందుకే టైం వచ్చింది, ఇలా మూవ్ చేసాము. యాక్చువల్గా టీవీ వచ్చేసి విండోకి ఆపోజిట్లో ఉండేది. టీవీ వాచ్ చేయాలంటే విండో క్లోజ్లో ఉండాలి. మాకైతే అది నచ్చలేదు. సో అందుకే అలా మూవ్ చేసాము. దట్టు చానికని మేనేజ్ చేయాలంటే టీవీ ఉండాలి కదా. టీవీని ఆపరేట్ చేయాలంటే నేను కుకింగ్ చేస్తే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో అందుకే అండ్ డైనింగ్ టేబుల్ని కూడా ఇలా చేంజ్ చేసాము. ఇప్పుడైతే నాకు చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. సో మీరే చెప్పండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసారు కదా, మీకు ఏది నచ్చిందో తప్పకుండా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి పిండి వంటలు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా నేను పిండి వంటలు ప్రిపేర్ చేస్తుంటే మా హస్బెండ్ తప్పకుండా హెల్ప్ చేస్తారు నాకు. ఇంకా మా హస్బెండ్ అయితే జాగ్రిని పౌడర్ చేస్తున్నారు. నేను కర్జికాయలు ప్రిపేర్ చేస్తున్నానండి. సో కర్జికాయల్లోకి స్టఫింగ్ అవసరం కదా. సో స్టఫింగ్ కోసం 2 గ్లాస్ ఆఫ్ పప్పులు తీసుకున్నాను. ఫస్ట్ పప్పులను పౌడర్గా ప్రిపేర్ చేసుకున్నాను. సో అదే మిక్సీ జార్లోకి నేను 2 గ్లాసుల పప్పులు తీసుకున్నాను కదా, 2 గ్లాసుల జాగ్రి కూడా యాడ్ చేశాను. అండ్ కొంచెం ఇలాచి కూడా యాడ్ చేసి దాన్ని ఇలా పౌడర్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఓన్లీ జాగ్రి మాత్రమే వేస్తే మనకు పౌడర్గా అవ్వదు కదండి. సో అందుకే కొంచెం పప్పుల పొడి కూడా వేసి ఇలా పౌడర్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా పౌడర్గా ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇందులోకి 1/2 గ్లాస్ ఆఫ్ కోకోనట్ ఫ్లేక్స్ అయితే యాడ్ చేశాను. ఈ బౌల్ చిన్నగా అయిపోయిందని ఒక పెద్ద బౌల్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో మొత్తము పౌడర్ని మొత్తము ఈ బౌల్లోకి యాడ్ చేశాను. సో మనకు కర్జికాయల కోసం స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం అండి కర్జికాయలు ప్రిపేర్ చేయడము. అండ్ ఫస్ట్ ఒకటి చెప్పండి నాకు, మీరు కర్జికాయలు అంటారా కర్జికాయలు అంటారా? మేమైతే కర్జికాయలు అని అంటామండి. సో మీరు ఏమంటారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో కర్జికాయలకు మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను వీట్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. సో ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ వేసి చపాతీ పిండిని అయితే ఇలా తడిపేసుకున్నాను. చపాతీ పిండి ఒక 10 మినిట్స్ అలా సోక్ అవుతే చాలా బాగుంటుంది. సో మొత్తం రెడీ అయిపోయింది. సో ఇంకా కర్జికాయలు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో కర్జికాయలు ప్రిపేర్ చేయడము ఫస్ట్ టైం అండి. సో ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఎక్స్పీరియన్స్తో ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. కర్జికాయలు ప్రిపేర్ చేసేటప్పుడు మనం రేకు తిక్కుతాం కదా, ఈ రేకు ఎంత పల్చగా ఉంటే మనకు కర్జికాయలు అంత క్రిస్పీగా వస్తాయి. సో నా దగ్గర కర్జికాయలు ప్రెస్ చేసేది ఉందండి. సో అందులోకి నేను ప్రిపేర్ చేసుకున్న రేకు పెట్టేసి ఈ స్టఫ్ కూడా పెట్టేసి ఇలా ప్రెస్ చేశాను. సో కర్జికాయల్లోకి స్టఫింగ్ మనం చాలా నిండుగా పెట్టుకోవాలండి. నిండుగా పెట్టుకోక ఓన్లీ 1 స్పూన్ మాత్రమే పెట్టామనుకోండి, అవి డొల్లగా కనిపిస్తాయి. నేను కర్జికాయలు ప్రిపేర్ చేయడము ఆఫ్టర్నూన్ 4 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 8 o'clock కర్జికాయలు ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అంతసేపు నిలబడుకొని నేను కర్జికాయలు అయితే ప్రిపేర్ చేశాను. నాకెందుకో కర్జికాయలు కూర్చొని ప్రిపేర్ చేయడానికి అస్సలు అవ్వదు. ఇంకా నిలబడుకొనే కర్జికాయలు చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తాను అనిపించింది. సో అందుకే కర్జికాయలు అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను కర్జికాయలు ప్రిపేర్ చేస్తున్నాను కదా, చానికే నేను కూడా చేస్తానని వచ్చాడు. ఈ కర్జికాయల్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. సో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన ఐ ప్రిపేర్డ్ క్రిస్పీ కర్జికాయలు చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ అఫ్ కోర్స్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మా ఇంట్లో మా హస్బెండ్ అండ్ కౌటిల్య ఈ కర్జికాయల్ని విత్ బనానాతో తింటారు. మీరు ఎలా తింటారో కామెంట్లో షేర్ చేసుకోండి. స్వీట్ ఐటమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ క్రిస్పీ బూందీ. సో ఈ బూందీని ప్రిపేర్ చేయడం ఫస్ట్ నేను ఆయిల్ అయితే పెట్టానండి స్టవ్ మీద. సో ఈ ఆయిల్ వచ్చేసి ఒలివ్ ఆయిల్ అండి. సో నేను డీప్ ఫ్రై కూడా ఒలివ్ ఆయిలే యూస్ చేస్తాను. హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు కదండి. సో అందుకే ఒలివ్ ఆయిలే యూస్ చేస్తాను. సో బూందీ కోసము 2 గ్లాస్ ఆఫ్ శనగపిండి, 1 గ్లాస్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను.
అండ్ ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ వంట సోడా యాడ్ చేసి బ్యాటర్ని అయితే ఇలా మిక్స్ చేసుకున్నాను. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. సో మనము బూందీలోకి సన్నకార ప్రిపేర్ చేసుకోవాలి కదండి. సో సన్నకార ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ సన్నకార ప్రిపేర్ చేసుకోవడానికి పిండి వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ శనగపిండి తీసుకుంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. సో పిండిని కొంచెం గట్టిగా మిక్స్ చేసుకున్నాను. సో ఇలా సన్నకార అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బూందీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. సో బూందీ ప్రిపేర్ చేయడానికి బూందీ బ్యాటర్ వచ్చేసి ఇలా చిల్లుల బౌల్లోకి వేసి బూందీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మనము వన్స్ ప్రిపేర్ చేశాక ఆ చిల్లుల బౌల్ని ఒకసారి మంచిగా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. లేకపోతే తోకలుగా రావటము, తర్వాత ఎలాగంటే అలాగొస్తుంది. సో కంపల్సరిగా బూందీ వన్స్ ప్రిపేర్ చేశాక దాని డౌన్ కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. చూసారా బూందీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మా ఇంట్లో అవుట్ సైడ్ కొన్న బూందీ కంటే నేను ప్రిపేర్ చేసిన బూందీనే చాలా టేస్టీగా ఉంటుందని చెప్తారు. సో బూందీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న సన్నకార కూడా యాడ్ చేశాను. సన్నకారాన్ని కొంచెం అయితే స్మాష్ చేశాను. అండ్ ఇందులోకి ఫ్రై చేసుకున్న మొక్కజొన్న అటుకులు కూడా యాడ్ చేశానండి. అండ్ ఫ్రై చేసుకున్న పల్లీలు అండ్ ఫ్రై చేసుకున్న గార్లిక్ అండ్ ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేశాను. సో ఇంకా మనం ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కదా. సో స్పైసెస్ వచ్చేసి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ ఫైనల్గా జీరా పౌడర్ యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న స్పైసెస్ మనం ప్రిపేర్ చేసుకున్న బూందీకి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకున్నాను. సో ఫైనల్గా క్రిస్పీ బూందీ అయితే రెడీ అయిపోయింది. నేను యుఎస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బూందీస్ అయితే ట్రై చేశాను. నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. అంత టేస్ట్లెస్గా ఉంటుంది, అంత స్పైసీగా కూడా ఉండదు. సో అందుకే ఎంత టైం అయినా నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఏవైనా ఫ్రైడ్ ఐటమ్స్ ఫ్రై చేసాము అంటే ఇంకా ఇంటి నిండా అదే స్మెల్ ఉంటుంది. ఏ రూమ్కి వెళ్ళినా అదే స్మెల్ ఉంటుంది. అఫ్ కోర్స్ చిమ్మి కూడా ఆన్ చేస్తాను. చిమ్మి ఆన్ చేసినా కూడా కొంచెం లైట్గా అయితే స్మెల్ ఉంటుంది. బికాస్ మాకు అవుట్ సైడ్ నుంచి గాలి ఇంట్లోకి సర్క్యులేషన్ అస్సలు ఉండదు కదండి. మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది కదా. సో అందుకే స్మెల్ అస్సలు పోదు. ఇంకా ఎదురు ప్యాటియో డోర్ ఆర్ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తేనే మాకు స్మెల్ అనేది పోతుంది. అండ్ నెక్స్ట్ జంతికలు ప్రిపేర్ చేస్తున్నాను. జంతికలు ప్రిపేర్ చేయడానికి 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటే 3/4 గ్లాసు శనగపిండి తీసుకున్నాను. ఇందులోకే సాల్ట్, చిల్లీ పౌడర్, వాము అండ్ నువ్వులు యాడ్ చేసి జంతికలు అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. జంతికలు కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయి. ఫైనల్లీ నా 50 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిఫోర్ ఫెస్టివల్కే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు 146 LBs ఉన్నానండి. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ చేస్తానా లేదా అని 143 LBs దగ్గర ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకున్నాను. ఫైనల్గా 50 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 134.30 LBs అండి. సో చాలా హ్యాపీ అనిపించింది. ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 60.9. యాక్చువల్గా 10 kgs వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నాను, కానీ ఓన్లీ 11 LBs అయితే వెయిట్ లాస్ అయ్యాను. సో నాట్ బ్యాడ్ అనిపించింది. వెయిట్ లాస్ హెల్తీగా అయ్యాననేది ముఖ్యం కదండి. సో హెల్తీగా అయితే వెయిట్ లాస్ అయితే అయ్యాను. నా వెయింగ్ స్కేల్ వచ్చేసి ఓన్లీ ఎల్బీస్లో మాత్రమే ఎందుకు పెట్టుకుంటాను అంటే మనకు ఎల్బీస్లో అయితే మోర్ వెయిట్ లాస్ అయినట్లు అనిపిస్తుంది, కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదా. సో అందుకే వెయింగ్ స్కేల్ని ఎల్బీస్లోనే పెట్టానండి. వెయిట్ లాస్ జర్నీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీతో ఫొటోస్ అయితే షేర్ చేసుకుంటాను. సో చాలా డిఫరెంట్ అనిపించింది. ఎమ్మి సంక్రాంతి పిండి వంటలు అయితే ప్రిపేర్ చేశాను కదా. ఇప్పుడు ఇంకొక టెన్షన్ వెయిట్ గెయిన్ అవుతానేమోనని. సో అంతేనండి, ఈ క్యూట్ అండ్ స్వీట్ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీరు సంక్రాంతికి ఏం పిండి వంటలు ప్రిపేర్ చేస్తారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.